ఓం నమః శివాయ. ఆంధ్రప్రదేశ్ పుణ్యనది అయిన గోదావరి ఒడిలో విలసిల్లే ప్రాంతమైన ఏలూరు జిల్లా చింతలపూడి నుండి హైందవ సేవా సమితి సభ్యులందరూ ఒక ప్రత్యేకమైన బస్సులో తరలిరావడం ఒక అద్భుత దృశ్యం. భక్తిభావంతో నిండిన హృదయాలతో సేవా మార్గంలో తరించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. హైందవ సేవా సమితి పెద్దలకు సాయం చేస్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు బృందంగా ఏర్పడి ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి తెలుసుకొని, ఇక్కడ అనాథులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకొని, వారికి సేవ చేయడం కూడా హిందూ ధర్మ పరిరక్షణే అని నమ్ముతూ అందరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు. ముందుగా ఈ శివ బంధువులందరూ స్వామివారి సన్నిధిని చేరుకోగా అర్చక స్వాములు భక్తికి చిహ్నంగా భక్తులందరికీ గంధాన్ని పూసి కుంకుమను బొట్టుగా పెట్టారు. భక్తులందరూ మహామహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. తామస్వర గోత్రోద్భవస్య వెంకటరామారెడ్డి నామధేయస్య వరలక్ష్మీ నామధేయస్య వినాయసాగర వెంకటరామణి కంఠరెడ్డి నామధేయస్య సహాయకృతం శ్రీమహాంసిమదః సహాయగోత్రోద్భవస్య శ్రీబాలగోత్రోద్భవస్య కార్తీక్ సాయి కుమార్ రెడ్డి నామధేయస్య దివ్య సాయి దుర్గా నామధేయస్య సహాయకృతం శ్రీమహాంసిమదః బడిబాల గోత్రోద్భవస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయస్య నాగముని నామధేయస్య సాయి మౌనికా నామధేయస్య లక్ష్మీ ప్రసన్నా నామధేయస్య సహాయకృతం శ్రీమహాంసిమదః సహాయగోత్రోద్భవస్య మహిబాల గోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య మనోజ్ కుమార్ నామధేయస్య లీలాంజలి మనోజ్ఞ నామధేయస్య నిఖిల శ్రీ సంజన నామధేయస్య తమసహ గోత్రోద్భవస్య వెంకటరెడ్డి నామధేయస్య పార్వతీ నామధేయస్య చక్రపాణి గోత్రోద్భవస్య వీరరాఘవరెడ్డి నామధేయస్య శ్రీరానామధేయస్య జననీల గోత్రోద్భవస్య వెంకటరామన్ రామ్మోహన్ రావు నామధేయస్య నాగమణి నామధేయస్య సహాయకృతం శ్రీమహాంసిమదః. అందరూ కూడా మమ్మ అనుకోండి. సహాయకుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభియాయురారోగ్య. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివ శంకర ఈశ్వర పరమేశ్వర శంకర శివ శంకర ఈశ్వర పరమేశ్వర శంకర శివ శంకర ఈశ్వర ప్రాణేశ్వర. శివలింగంపై జారిన పవిత్ర జలాన్ని భక్తులపై జల్లగా వారంతా పునీతులయ్యారు. స్వామివారికి అలంకరించే పూలదండను భక్తులందరూ తాకగా అర్చకులు శివయ్యను పూలదండతో రుద్రాక్షమాలతో రమ్యమనోహరంగా అలంకరించారు. భక్తుడు ఘంటానాదం చేయగా అర్చకులు శివయ్యకు కర్పూర హారతి సమర్పించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఆ దివ్యమైన హారతిని భక్తులందరికీ ఇచ్చి శివయ్య దివ్యాశీస్సులు అందజేశారు. అనంతరం భక్తులందరూ తండోపతండాలుగా నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. వారి స్వహస్తాలతో ఒక్కొక్క ఇటుకను అందించి జన్మజన్మల పుణ్యఫలాన్ని పొందారు.
ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని, వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ప్రేమతో అభాగ్యులకు సాయం చేయడానికి వచ్చిన ఆ సేవామూర్తులందరినీ కూర్చోబెట్టి గత 15 సంవత్సరాలుగా అనాథుల సంక్షేమం కోసం చేస్తున్న నిరంతర సేవల గురించి వివరించారు. అంతేకాకుండా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ సంకల్పం గొప్పతనాన్ని వారికి తెలియజేశారు. రేపు ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే మీ ఇంటి నుంచి చెంబడు నీళ్లు జలం తప్ప ఏం ఎక్స్పెక్ట్ చేయడండి ఆ స్వామి. ఇక్కడ మీకు పూజ సామాగ్రి దొరకదు, ఇక్కడ కొబ్బరికాయలు పూల దండలు ఉండేవి, ఇక్కడ లడ్లు పులిహోర ప్యాకెట్లు కూడా ఉండేవి. రేపు ఈ క్షేత్రానికి రావాలి, ఈ స్వామి వారిని దర్శించుకోవాలనుకున్నప్పుడు మీ ఇంటి నుంచి చెంబడి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి మీరు ఇంటి నుంచి వస్తూ మనం చాలా ఈ సంవత్సరానికి ఒకసారి వనభోజనాలకు వెళ్తూ ఉంటాము. నిజమా కాదా? ఎవరి కోసం వెళ్తామంటే అది మన కోసమే వెళ్తాం. కానీ ఇక్కడ ఈ క్షేత్రానికి రేపు దర్శించుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పులిహోర ప్యాకెట్లు ఉండే, చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు, మనకు ఆకలేస్తుంది కానీ పులిహోర ప్యాకెట్లు లడ్లు ఏవి ఉండే, చెంబడి నీళ్ళు ఆశిస్తున్నాడు. రెండవది మీరు సమర్పించినటువంటి పైసలు ఉండిలో రూపాయి కానీ 10 రూపాయలు వేస్తే నాకు రూపాయి ఖర్చు ఉండదు కాబట్టి ఆ 10 రూపాయలు మీ పేరు మీద నేను వాళ్ళకి అన్నం పెట్టినప్పుడే ఆ పుణ్యం అనేది మీకు వస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశమే. మీ రెక్కల కష్టాజీతం డబ్బులు 10 మంది లేని వాళ్ళు తింటేనే ఆ స్వామికి నిజంగా నైవేద్యం అందినట్టండి. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం, అదే నైవేద్యం. మనం మరి దిక్కుముక్కు లేని వాళ్ళకు ఏముందండి, చెత్త కుప్పల పొండి తిండి తప్ప ఏమి లేదు. మరి అలాంటి వాళ్ళకు మరి ఎలా నైవేద్యం సమర్పించాలి అంటే భగవంతుడు ఈ రూపంలో వాళ్ళకి అన్నం పెడుతుంది కాబట్టి మనకు గొప్ప అవకాశం ఇచ్చినట్టు కాబట్టి ఆ నిర్మాణం జరుగుతూ ఉందండి. నవంబరు 1వ తారీఖు నాడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చాలా అద్భుత రీతిలో 3240 కుటుంబాలతోటి 5 రకాల యాగాలతోటి ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది. 108 హోమగుండాలతోటి ఒక్కొక్క కుటుంబానికి ఆ హోమం దగ్గర కూర్చునే ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాము. ఈ యాగాలు మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందండి మన ఇంట్లో చేసుకుంటే. మేము ఇక్కడ యాగాలు 10,116 రూపాయలు పెట్టాము. ఒక యాగానికి ఒక రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ యాగంలో మీ యాగంలో మీరు పాల్గొనే విధంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అంటే మీరు విగ్రహ ప్రతిష్టలో పాల్గొనాలనుకున్న వారు బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇలా మీరందరూ అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు లేకుంటే మనం ఏం చేయలేమండి, ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి మీ పిల్లలు, మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈరోజు మీ పేరు మీద మా వాళ్ళు అద్భుతంగా మంచి భోజనాలు చేశారు. ఒక్కరోజు దేశం కోసం మనం సేవ చేస్తే ఇలాంటి అనాథలు కానివ్వండి, ఇంకా చాలా సేవా కార్యక్రమాలు మనం చేయొచ్చు. అవకాశం ఉంటే నెలలో ఒక్కరోజు కార్యక్రమం కూడా పిల్లలు కూడా మనం నేర్పించాలి. నువ్వు నెల వచ్చిందంటే ఒకరోజు సేవకి వెళ్ళే విధంగా మనము కానీ పిల్లలకి నేర్పించినట్టయితే వాళ్ళు సేవ చేయగలిగితే రేపు మనం పెద్దగా అయిన తర్వాత మనకి ఇంత అన్నం పెట్టే శక్తి వాళ్ళకి ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకి నేర్పించవలసింది 30 రోజుల్లో ఒకరోజు సేవకు చేర్చే విధంగా మనం కానీ పిల్లలు కానీ నేర్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాము. సేవా మార్గంలో భాగంగా వారి విశాల హృదయాన్ని చాటుకుంటూ హైందవ సేవా సమితి తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా మరో సేవామూర్తులు ఎస్ భాస్కర్రావు, లక్ష్మిగారులు, జి లక్ష్మణరావు, హేమలత గారులు, ఏ శ్రీనివాసరావు, సత్యవాణి గారులు, డి వెంకట్రామ్మోహన్ రావు, నాగమణి గారులు, జె శ్రీనివాసరావు, రాజేశ్వరి గారులు, వి నాగేశ్వరరావు, ఓ వెంకటరామరెడ్డి, వరలక్ష్మి గారులు,
జి సుధాకర్ రెడ్డి, సుజాత గారులు శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి అనాథుల ఆశీస్సులు, ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. అమ్మ నానాదుల క్షేత్రమునే నిలిపెయిట ఏకాకిల తిరుగాడే నాదులకు తోడు అట నాదులను బ్రోచుటకు అన్నదానమే ఇచ్చట అనుదినమో అనుక్షణమో ఆకలినే తీర్చున. సేవాభావం కలిగిన సేవామూర్తులందరూ అత్యంత ఆసక్తులై సేవాశ్రమంలో ఉన్న 600 మంది మానసిక వికలాంగులకు వారి స్వహస్తాలతో ప్రేమగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. ఇంత దూరం నుండి వచ్చి తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని వెచ్చించి అనాథులను ఆదుకున్న ఆ సేవామూర్తులందరినీ ఆ శివయ్య చల్లగా కాపాడాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈరోజు సొంత అమ్మా నాన్నల్ని పట్టించుకొని రోజుల్లో మీరు చక్కగా రోడ్డున ఉన్న అనాథలను తీసుకొచ్చి ఆశ్రమం నడుపుతున్నారు. వారికి మన ఆశ్రమంలో హాస్పిటల్ సదుపాయం కూడా కల్పించారు. మంచి వైద్యం అందిస్తున్నారు. వారు వైద్యం రికవర్ అయిన తర్వాత వారి అడ్రస్లు చెప్తే వారింటికి క్షేమంగా వాళ్ళందరినీ పంపిస్తున్నారు. ఈరోజు మా హైందవ సేవా సభ్యులందరూ కూడా మీ అందరి ఆ ఆశ్రమంలో కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా హైందవ సేవా సమితి సభ్యులు కూడా మీ యొక్క ఆతిథ్యాన్ని చాలా అద్భుతంగా ఉన్నారు. అలాగే మీరు కట్టే పుణ్యక్షేత్రం కూడా చాలా అద్భుతంగా కడుతున్నారు. మాది హైందవ సేవా సమితి అని 20 మంది సభ్యులతో మేము చిన్న సేవా సమితి నడిపించుకుంటున్నామండి. మేము భక్తి టీవీలో మీరు చేసే ఈ గొప్ప కార్యక్రమం చూసి చాలా సంతోషించాం. ఇలా ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నామండి. కానీ ఇంకా బాగా డెవలప్ ఇప్పుడు మేము అనుకున్న దానికన్నా చాలా బాగా ఉందండి. ఇక్కడ ఇంతమంది రోగుల్ని తీసుకొచ్చి సేవ చేయడం మామూలు చిన్న విషయం కాదు. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా మీ కార్యవర్గం అందరూ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. ఈ రోజుల్లో 1-2 ముసలోళ్ళు ఉంటే ఇంట్లో చిరాకుపడి అసహించుకునే రోజుల్లో కూడా 600 మందికి ఇక్కడ సేవ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నందుకు వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. తర్వాత వాళ్ళకి బట్టలు, అన్నపానీయాలు మొత్తం అన్నీ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సమితి వారికి సహకరించాలని మేము కోరుతున్నాం. తర్వాత శ్రీ పుణ్యక్షేత్రం కూడా శ్రీ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం కూడా కడుతున్నారు. అది చూడ చాలా అద్భుతంగా ఉంది. దానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి వస్తే ఇది వేరే లెవెల్లో ఉంది. వాళ్ళని చూస్తేనే చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి దిక్కుముక్కు లేక మనం ఇప్పుడు నేను చెప్తున్నాగా ఎవరన్నా బట్టలు చిరిగిపోయి వచ్చి అడుక్కుంటే ఈడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, వీడికి మనం రూపేస్తే అన్నం తింటాడో లేదో తెలియదు, కానీ బ్రాంచ్ షాప్కి వెళ్ళి మంత్ అవుతారన్న ఒక డిక్లేర్కి వచ్చేసి వాడికి రూపాయి ఇవ్వడం జరగదు. ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గర. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు అందరినీ పాపం చేరదీసి వాళ్ళు మనం వేరే లెవెల్లో ఆలోచిస్తాం, వీళ్ళు మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని మెంటల్లీ హాస్పిటల్ చూపించి హెయిర్ కటింగ్ చేయించి శుభ్రంగా బట్టలు మెయింటెనెన్స్ చేయించి ఒక్కొక్క మనిషికి అవసరమైతే ఒక హెల్త్ టేకర్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించి లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం లంచ్ అన్నీ ఎవ్రీ మినిట్. ఒక తల్లిదండ్రులు కూడా చూసుకోరు. వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం చూసినప్పుడు ఇంకా నిజంగా ఇది ఒక కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా మీరు మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా గట్టు శంకర్ గారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. అంతేకాకుండా మరి గట్టు శంకర్ గారి విషయంలో నాకు పాట గుర్తొస్తుంది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. నిజంగా ఆయన చేసిన ఈ ముందడుగు మరి ఈ రోజున ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజున ఆయన సంకల్పం ఏ పాటిదో మనం నిజంగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు కూడా ఆయనకి తోడుగా ఉండి ఎంతమందిని వారు ఆదుకుంటున్నారంటే ఆ భగవంతుడి కృపాకటాక్షం ఆయన సంకల్ప బలంలోనే ఉంది.
చౌటప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న ఆశ్రమం చూసామండి. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అభాగ్యుల్ని, రోడ్డు పక్కన ఉన్న అభాగ్యుల్ని తీసుకొచ్చి మీరు చేసే ఒక గొప్ప కార్యక్రమం ఉండేది. సేవా కార్యక్రమాలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ మీరు పుణ్యలింగేశ్వర స్వామి అనే టెంపుల్ని ఏర్పాటు చేసుకుని మీరు ఇంకా దీన్ని ముందుకి అభివృద్ధి పదం నడిపించడానికి వీరి యొక్క గొప్ప సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నటువంటి ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని హర్షించదగ్గ విషయం. ఇది మేము కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలిసినంతలో మేము కూడా వెనకాలండి మాకు తెలిసిన వాళ్ళకి మేము చెప్పుకుంటూ ఇది మరింత ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మా ప్రేమపూర్వక విన్నపం. శివయ్యను దర్శించుకోవాలనే మీ పవిత్ర సంకల్పం ఎంతో గొప్పది. భక్తులారా, పరమేశ్వరుడు కేవలం మీ హృదయాల్లోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఆ కరుణాసాగరుడిని సంతోషపెట్టటానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రేమతో నింపిన ఒక చెంబుడు జలాన్ని మాత్రమే మీ ఇంటి నుండి మీతో తీసుకురండి. ఆ జలంతోనే శివునికి అభిషేకం చేయండి. స్వామి పూజకు ప్రత్యేకంగా కొబ్బరికాయలు, పూలదండలు, ఇతర పూజా సామగ్రి తీసుకురావలసిన అవసరం లేదు. పూజా సామగ్రి కోసం ఖర్చు చేయాలనుకుంటున్న ఆ డబ్బును నేరుగా ఆలయంలో ఉన్న ధర్మహుండీలో వేయండి. మీరు కానుకలుగా వేసే ప్రతి రూపాయిని శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తాము.